హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. అది చికెన్ ప్రాన్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ రెసిపీ అయితే నా ఓన్గా నేను ట్రై చేశాను. మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నాకు తెలిసి ఈ రెసిపీ మీకు ఆల్రెడీ మేము షార్ట్ అయితే రిలీజ్ చేసాం కాబట్టి మీకు ఏ వీడియో రిలీజ్ చేస్తామని అయితే అర్థమైపోయి ఉంటుంది. సో అవును, ఫస్ట్గా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకుందాం. అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇందులో మనం ప్రాన్స్ అండ్ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ప్రాన్స్ అనేవి ఫ్రై అయినాక లైట్గా నేను వెంటనే చికెన్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న ఏదైతే చికెన్లో మనకి వాటర్ ఉంటుందో ఆ వాటర్ మొత్తము డ్రై అయిపోవాలన్నమాట. సో ఇందులో నేను కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ పసుపు యాడ్ చేశాను అండ్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇది మొత్తం చాలా బాగా డ్రై అవ్వాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. సో కలర్ అయితే కొంచెం మారింది కదా. సో ఈ రెండింటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ చూసారా, ఇందులో వాటర్ కూడా ఆల్మోస్ట్ మనకి రిలీజ్ అయిపోయింది. సో ఇది ఇంకా కొంచెం టైం పడుతుంది. సో ఇందులో నేను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. And I am happy to announce one thing. Now we are with 1K plus family. This is all your love and support. Thank you so much. ఇలాగే మీ బ్లెస్సింగ్స్, మీ లవ్, మీ సపోర్ట్ మాకు ఇస్తూనే ఉండండి. అండ్ ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు, వీడియోస్ లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ నీడ్ యువర్ లవ్ టువర్డ్స్ అవర్ ఛానల్ టు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం నెక్స్ట్ మన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ నేను ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఇవన్నీ ఏవైతే ఐటమ్స్ మనం చూస్తున్నామో అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం అందులో ఇలాచీ, లవంగా, షాజీరా, కొంచెం జీరా యాడ్ చేసుకున్నాను నేను. అండ్ ఆల్సో చెక్క. ఇవన్నీ కొంచెం ఫ్రై అయినాక మనం ఏం చేయాలి అంటే ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో క్యారెట్ అండ్ నెక్స్ట్ క్యాబేజ్, క్యాప్సికమ్, చిల్లీస్ అండ్ పుదీనా. ఇవి అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకున్నాక మనం కొంచెం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎందుకు ఫ్రై చేసుకోవాలంటే కొంచెం అవి అంత పచ్చిగా ఉంటే కూడా మనం తినలేము కాబట్టి కొంచెం ఒక లెవెల్ వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్నాక తర్వాత ప్రాసెస్ అంటే చూసేద్దాం. ఒక పక్క మనకి చికెన్ కూడా కుక్ అవుతుంది, చికెన్ ప్రాన్స్. అండ్ ఇందులో బీన్స్ నేను యాడ్ చేయలేదు అండ్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు అవి ఇష్టం ఉంటే కనుక యాడ్ చేసుకోండి, అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇది కొంచెం ఫ్రై అయినాక సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయాలి, అలాగే మనం నెక్స్ట్ రైస్ యాడ్ చేసుకున్నాక కూడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఈ టైంకి మీకు ఎంత సాల్ట్ నీడ్ ఉంది అంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చికెన్ అండ్ ప్రాన్స్ కూడా ఆల్మోస్ట్ డన్. సో అవి కూడా మనము తీసేసుకోవాలి. ఇంకా బాగా ఫ్రై అయిపోయి. ఏం చేస్తున్నావు? ఫ్రైడ్ రైస్ అంటే ఫ్రైడ్ రైస్. ఎవరు నేర్పించారు? నేనే నేర్చుకున్నా. ఇట్స్ మై ఓన్ రెసిపీ. ఓకే, టేస్ట్ ఉంటుందా లేదా? చాలా బాగుంటుంది. ఇదంతా అయిపోయినాక టేస్ట్ చేసి మీరే చెప్పండి. ఎవరు, నేను చెప్పాలా సబ్స్క్రైబర్సా? మీరే చెప్పాలి. సబ్స్క్రైబర్స్ తిన్నారు కదా. ఓకే, చెప్పు. సబ్స్క్రైబర్స్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సరే చేస్తారు, కానీ ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నావు? ఈ రెసిపీ నేనే కనిపెట్టుకున్నాను. కనిపెట్టావా? ఓన్ రెసిపీనా? ఆల్రెడీ చేశాను, కానీ ఫస్ట్ టైం నాన్ వెజ్ తో చేశాను. ఓన్ రెసిపీనా? ఊహమ్మ. yes, this is my own recipe. ఓకే, టేస్ట్ బాగుంటుందా? చాలా బాగుంటుంది. చూడండి. ఫ్రైడ్ రైస్లో ఎగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తుంది కదా. ఎందుకంటే ఎగ్ ఎంత వేసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్ అనేది అంత టేస్టీగా ఉంటుంది.
సో నేనైతే 3 eggs తీసుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ ఎగ్స్ వేసుకొని కూడా చేసుకోండి. కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి వాటిని బాగా ఫ్రై చేసేసుకొని నేను పక్కకైతే పెట్టేసుకుంటాను. అండ్ ఈలోపు ఒకసారి మనం మిక్స్ చేసుకుంటాం. ఏంటి నాని? యాక్చువల్లీ ఇది పుదీనా. ఓకే, నేను నార్మల్ పుదీనా వేసాను, బట్ స్టిల్ డ్రై పుదీనా వేస్తే నాకు ఈ ఫ్లేవర్ ఇష్టం. సో దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ అంటే ఈ పుదీనా నువ్వు ఓన్గా చేసావా? ఇది చూపి ఊహ, మూత తీసి చూపి. ఇది నేను ఏది చేసినా కూడా అది వేసుకుంటాను. అండ్ ఇది కూడా డ్రై కర్రీ లీవ్స్, అంటే కరివేపాకు. సో ఇది కూడా నేను కొంచెం ఇట్లా చేసి వేసుకుంటాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? యాక్చువల్లీ ఇది నేను ఎండకి ఎండబెట్టాను అనమాట. సో దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ ఇంట్లో దిగుతాయి. ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఒకటే మనం వేసుకుందాం. ఆల్రెడీ నేను ఎక్కువ చేస్తాను. సో ఇందాక మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్ ఒకసారి కెమెరా చూపించండి. చికెన్ ఓకే, ఇది వేసేసుకోవాలి. నౌ మిక్స్. కానీ ఊహ అలా కూడా తినొచ్చా కర్రీ లాగా వైట్ రైస్లో? ఇలానా? అవును, తినొచ్చు, కానీ బాగుంటుంది. బాగానే ఉంటుంది, బట్ హెవీ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది కదా. ఊహ మీద తీసుకొస్తుందంట. మనం ఇంకా వేసుకోవాల్సిన రైస్. ఓకే, రైస్ వేసుకోవాలి. ఓకే, ఒకేసారి వేసుకోవద్దు, కొంచెం కొంచెం వేసుకోండి. రైస్ మమ్మీ ఉంది అంటే నేను. ఓకే, సో రైస్ వేస్తున్నప్పుడు ఇవి ఇలా గడ్డలు ఉండొద్దు. ఓకే, సిమ్లో అది కొంచెం ఇబ్బందిగా ఉంది కలపడానికి, హెవీ ఉంది కాబట్టి రైస్ కంటెంట్ ఎక్కువ ఉంది. చాలా బాగా చేస్తున్నారు. అదేంటి ఊహ? గరం మసాలా. ఓకే, నెక్స్ట్ ఇదేంటి? జీరా పౌడర్. ఓకే, క్యూమిన్. ఏంటి ఇందులో మ్యాగీ మసాలా కూడా వేస్తారా? నేనైతే మ్యాగీ మసాలా వేసుకుంటా ఫ్రైడ్ రైస్ లో. ఓకే, దీనివల్ల కొంచెం బాగుంటుంది ఫ్లేవర్. ధనియా పౌడర్. ఇది కొంచెం మీరు చేయలేదు, నేను చేశాను. ఇందులో పెప్పర్ పౌడర్. పౌడరా? ఓకే, కొత్తిమీర అంటే గార్నిష్. చైనీస్ వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళైతే చాలా ఫాస్ట్గా కలుపుతారు. టమాటో సాస్ నేను వేయను, దానికి నేను తయారు చేసుకుంటే ఆయిల్ అసలు చాలా లిమిట్గా వేసుకునేదాన్ని. ఇంట్లో వాళ్ళందరి కోసం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను, లేకపోతే వాళ్ళకి నచ్చదు. మన హ్యాండ్ లాగేస్తుంది. వావ్, ఇప్పుడైతే బాగా కలుస్తుంది. లేకపోతే నా సింగిల్ హ్యాండ్తో చేస్తుంటే హ్యాండ్ అంతా పెయిన్ వస్తుంది. బెటర్ టు యూస్ దిస్ ఎక్విప్మెంట్స్. కాలుతుంది. సాల్ట్ సరిపోతుందా లేదా? చాలా బాగుంది. ఓకే, చాలు చాలు, అంత కూడా అవసరం లేదు. ఏమైందంటే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, యాక్చువల్లీ మనకి కడప నుంచి ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు. ఓకే, సో తను ఏం అడిగారు అంటే ఏదైనా నాన్ వెజ్ లో స్పెషల్ చేయొచ్చు కదా అని అడిగారా? సో నాన్ వెజ్ లో మనం ఆల్రెడీ మటన్, చికెన్ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. సో ఈసారి సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి ఒక డిఫరెంట్ నాన్ వెజ్ తో వద్దాం. సో డిఫరెంట్ నాన్ వెజ్ ఇన్ ది సెన్స్ ప్రాన్స్ కర్రీ చేసుకుంటే ఎలా ఉంటుంది చేద్దాం తప్పకుండా. సో అండ్ ఇంకొకటి ఒక స్వీట్ ఐటమ్ కూడా అడిగారు. ఇంకొక విషయం ఊహ, మనం ప్రాన్స్ తీసుకొచ్చి, అంటే ఇప్పుడు కొంచెం తర్వాత తీసుకొచ్చి డాడీతో వండిపిద్దాం.
సో మా డాడీ బాగా కుక్ చేస్తారు, చికెన్ నాన్ వెజ్ ఐటమ్స్ బాగా కుక్ చేస్తారు. సో మా ఇంట్లో నాన్ వెజ్ అయినప్పుడు మ్యాక్స్ డాడీయే వండుతారు అనమాట. సో మేము ప్రాన్స్ కూడా తెచ్చి మా డాడీతో చేయిస్తాము అండ్ ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాము. హ్యాస్ రిక్వెస్ట్ ఫ్రమ్ ది సబ్స్క్రైబర్ ఫ్రమ్ కడప. ఓకే. అండ్ అలాగే ఒక స్వీట్ ఐటమ్ కూడా అడిగారు అండ్ స్వీట్ ఐటమ్ కూడా తప్పకుండా చేస్తాము, వెయిట్ చేయండి. చికెన్ తీసుకున్నా, ఎగ్ తీసుకున్నా, ప్రాన్స్ తీసుకోలేదు. మీరైతే చెప్పండి ఎలా ఉంది. కాలుతుంది, భయం వేస్తుంది. నేనైతే ముందే టేస్ట్ చేశాను, నాకైతే చాలా బాగుంది. హైలైట్. నిజంగా చాలా బాగుంది, బాగా కుక్ అయింది. వీలైతే మీరు కూడా చేసుకోండి. ఎట్ లాస్ట్ మన రెసిపీ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ కొంతమంది కమెంట్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ నేను ఆ కమెంట్ ఏదైతే నేను స్క్రీన్ పైన మీకు ఆల్రెడీ చూపించాను, నాన్ వెజ్లో ఇంకేదైనా స్పెషల్ చేయొచ్చు కదా అనేసి. సో వై నాట్ ప్రాన్స్ అనుకున్నాము. సో నెక్స్ట్ మన అప్కమింగ్ వీడియో ఏదైతే ఉంటుందో అది ప్రాన్సే. సో హ్యాస్ పర్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద సబ్స్క్రైబర్స్, ఆ సబ్స్క్రైబర్ కడప నుంచి మనకి కమెంట్ చేశారనమాట. సో తప్పకుండా ప్రాన్స్ కర్రీ అయితే నెక్స్ట్ చేయబోతున్నాము. సో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. అండ్ ఈ రోజుకి ఈ వీడియో ఎండ్ చేయాలి కాబట్టి సో థ్యాంక్ యూ ఆల్.